చిరంజీవి తెలుగు చిత్రసీమలో ఆయన ఎందరికో ఇన్స్పిరేషన్. కానీ అంతటి ఇన్స్పిరేషన్ కు చిరంజీవి పడిన కష్టం విలువైనది. ఎవరే రంగంలో ఉన్న పైకి ఎదిగేందుకు కృషి చేస్తారు. అందుకు ఎన్నో అడ్డుపోట్లు, అవమానాలు, ఎత్తుపల్లాలు చూస్తారు. చిరంజీవి కూడా ఇందుకు మినహాయింపు ఏమీ కాదు. చదువు పూర్తయ్యాక నటనపై ఉన్న ఇష్టంతో, తన మీద తనకు ఉన్న నమ్మకంతో తనలోని కళాతృష్టి తీర్చుకునేందుకు ఆయన సినిమాల్లోకి వచ్చారు. ఇన్స్టిట్యూట్ లో విద్యార్థి నుంచి సినిమా అవకాశాలు పొందే వరకు శ్రమించారు. శరీరాన్ని కష్టపెట్టారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నారు. అలా చేసిన ఓ సినిమానే తాయారమ్మ బంగారయ్య. నిజానికి ఈ సినిమాలో చిరంజీవి హీరో కాదు. కథాబలం, సెంటిమెంట్, కామెడీ ఉన్న సినిమా. ఎంత ప్రాధాన్యం ఉన్న చిరంజీవి హీరో కాదు. సినిమాలో కీలకమైన సన్నివేశమే అయినా చాలా చిన్న పాత్ర. అందులో క్లైమాక్స్ లో కేవలం 1 నిమిషం నిడివి ఉండే పాత్ర మాత్రమే. పైగా భార్యను హింసించే సాడిజం ఉన్న భర్త పాత్ర. ఇందులో చిరంజీవి చూపిన అవభావాలు, నటన, జులాయిగా, మద్యానికి బానిసగా చిరంజీవి ఆ నిమిషం పాత్రలోనే ఎన్నో వేరియేషన్స్ చూపించారు. సినిమాలో ఆ పాత్ర చూసిన వారికి చిరంజీవిపై కోపం, ద్వేషం, అసహ్యం రాకమానవు. కెరీర్ లో ఎదిగే స్టేజ్ అయినా మహిళా ప్రేక్షకులపై ప్రభావం చూపే సినిమా అంటే ఎవరైనా అడుగు వెనక్కి వేస్తారు. కానీ చిరంజీవి ఈ పాత్ర చేసేందుకు నిర్ణయించుకున్నారు. అంతటి చిన్న పాత్రలో చిరంజీవి హెయిర్ కట్, కళ్ళు, ఫేస్ లో రఫ్నెస్ పాత్రకు సరిగ్గా సరిపోయాయి. సినిమా హిట్ అయింది. చిరంజీవికి 2 రకాలుగా పేరు వచ్చింది. నిజంగానే మహిళలకు చిరంజీవి పాత్రపై కోపం వచ్చింది. అదే క్రమంలో ఇంత సహజంగా నటించాడనే పేరు వచ్చింది. చిరంజీవికి కావాల్సింది ఇదే, ప్రేక్షకుల్లో గుర్తింపు. అవే అవకాశాలు తీసుకొస్తాయని బలంగా నమ్మారు. కాబట్టే విలనిజం ఛాయలున్న పాత్ర నటించి మెప్పించి సబాస్ అనిపించారు. ఇదే చిరంజీవిని పరిశ్రమలో దర్శక నిర్మాతల దృష్టి ఆయనపై పడేలా చేసింది. కొత్త నటుడు సహజంగా నటిస్తున్నాడని ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకునేలా చేసింది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.